మళ్ళీ ఇప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. కేసీఆర్ గారు ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు, 1984 నుంచి 89 దాకా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనులు చేసినా ఏదో ప్రజలకు మార్పు కావాలని ఆలోచనతో 89లో కాంగ్రెస్ అధికారం ఇచ్చినట్ట. 89 నుంచి 94 వరకు అధికారం చూసి ప్రజల కాలాన్ని కట్టచ్చి 94లో వీళ్ళు ఇళ్లలో కూర్చుంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని బయట పట్టుకొచ్చి వేల మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఇప్పుడు కూడా 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగాడు ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలగాడు, పాగల్గాడు, దేటి వారగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తన కొడుకులు మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి గారు కొడుక కబద్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి 10 అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటున్నారా, నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్ ఉంటున్నా, మీరు ఉంటున్నారా? కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పారేతులు, గోదావరి కలిపి పారేతులు మొక్కుకుంటున్నాం. కానీ మేము ఆ కక్ష సాధనకు కోరుకున్నాం పోయి. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీడుపులో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటాం. ఆ పిల్లల కక్ష సాధింపు పోలే, మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా కొంతమంది చెత్తన కొడుకుందురా కొడుక మాయమైపోతుంది. పోరాటం చేసిన వాళ్ళం కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి తక్కువ నిలబడ్డ మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటే మీరు ఎంతరా వదిలేస్తాం, క్షమించి వదిలేస్తాం, బతుకోని బిడ్డ వదిలేస్తాం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పద్ధతిగా పరిపాలన చేసుకుంటూ పోయినాం. కానీ వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలేదు, ఒళ్ళు కోబెక్కి ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకో, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోటి మంత్రివర్గంలో మంత్రి రైతులకు చెప్పులతో కొట్టుమంటాడు. ఇంకొక మంత్రి ఆటో డ్రైవర్ తిన్నది అదే ఆత్మహత్య చేస్తున్నాడని ఇంకో మంత్రి మాట్లాడతాడు. రైతు బంధు డబ్బులు మనం 7,700 కోట్లు మన ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలో పెట్టిపోతే ఆ రైతు బంధు పైసలకి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు కొని, ఇతర కాంట్రాక్ట్ సంస్థల కంపెనీలకు కలుపుకొని రైతులను మట్టి కొట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్ 1 ఫిబ్రవరిలో పెట్టిన నోటిఫికేషన్ ఇవ్వలే. మెగా డిఎస్సీ అన్నారు, అది ఇవ్వలే. అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేసుకుంటే వాళ్ళని కొడతారు, కేసులు పెడతారు. మహిళలకు 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇంటికి ప్రతి మహిళకు 2,500 నెలకన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, కౌలు రైతులతో సహా రైతులందరికీ 15,000 రైతు భరోసా అన్నారు. ఒక్కటంటే ఒక పథకం అమలు చేయలేదు. ఆడబిడ్డలు ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు, డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో తులం బంగారం అన్నారు. వాళ్ళకు ₹1 ఇస్తలేదు. సీఎం రిపోర్ట్ చెక్కులు 65,000 చెక్కులు సెక్రటరీ ఆపి పెట్టింది. అంటే మొత్తం పరిపాలనను గాలి వదిలేసి దుర్మార్గంగా వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటూ మొత్తం కిందికెళ్ళి మీదాక ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ వరకు ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళ అధికారం లేదు కదా, ఎక్కడో అక్కడ భూముల మీద గద్ద లెక్క వాడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్ములని వాళ్ళ సంస్థలకు పంపుకుంటున్నారు. Telangana had agreed to hand over the components, which is not correct. This part of minutes need to be amended accordingly. స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్, మేము మాట్లాడింది ఒకటి, మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు. మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ
మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక ఒక్కతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడతాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం